సిరాజ్ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు, మెగా 9 టీవీ వీక్షకులకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం పోయిన బడ్జెట్ కూడా చూసామనంటే ఒకసారి సామాన్యులకు అనుకూలంగా ఉండే విధంగా కేంద్ర బడ్జెట్ ఉండడం అనేది మనందరం చూసాం. దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి 11 లక్షలకి సుమారుగా పెంచడం జరిగింది. జిఎస్టీ స్లాబులు కూడా ఉన్న 4 స్లాబుల్ని 2 స్లాబులకి మార్చడం జరిగింది. దానివల్ల మిడిల్ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా వరకు మేలు జరిగిందనేది మనం చూసాము. అవి అన్నీ కూడా ఆ ఫలాలు అనేది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చవి చూశారు. ఈ రేపు రాబోయే బడ్జెట్లకు సంబంధించి ఏపీ నుంచి అయితే వెనకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలనేది ఎప్పటి నుంచి అడుగుతున్నాం. దాన్ని ఈసారి కూడా మళ్ళీ అడుగుతున్నాం. అలాగే విశాఖ ఎకనామిక్ జోన్కు సంబంధించి 5,000 కోట్ల కోసం రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా పెంచాలని చెప్పి ఒక విన్నపం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే జలజీవన్ మిషన్కి నిధులు కోరిన ఏపీ ఆక్వాపై భారీ సుంకాల సమస్యకు పరిష్కారం కేంద్రం తీసుకొచ్చిన పూర్వోదయ పథకం, ఈ పథకం రాష్ట్రాలకు అనుగుణంగా మార్చుకునే స్వేచ్ఛ కావాలని మన ప్రభుత్వం కూడా కోరడం జరిగింది. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చరల్ హబ్గా కూడా తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు గారు సంకల్పం ఉంది. దానికి అనుగుణంగా రేపు జరగబోయే కేంద్ర బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అన్ని కూడా తీసుకోవాలనే ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎందుకనంటే డబుల్ ఇంజిన్ సర్కార్లో భాగంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా రేపు జరగబోయే బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఎక్కువ నిధులు రాబట్టడం, ఎక్కువ మేలు ఆంధ్ర రాష్ట్రానికి జరగబోతుందని చెప్పి నేను కూడా తెలియజేస్తున్నాను. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్లో ఈరోజు కేంద్రంలో కూడా మన తెలుగుదేశం పార్టీ కూటమిగా ఉంది కాబట్టి కేంద్రంలో కూడా ఈరోజు కేంద్ర మంత్రి పదవులు అనేది తీసుకోవడం జరిగింది. తద్వారా మనకి ఈసారి ఇంకా ఎక్కువ మేలు జరగబోతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మనకి అమరావతి రాజధానికి కావచ్చు, పోలవరానికి కావచ్చు ఇప్పటికే మనకి నిధులు అనేది కేటాయించడం జరిగింది. ఈసారి కూడా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంగా తీసుకుపోయే విధంగా కేంద్ర బడ్జెట్ ఉండబోతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎస్ రామచంద్ర గారు నమస్తే అండి.